కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము నుంచి ఒక 4 చరణాలు మనం చదువుకుందాం. 1, 2, 3, 4 చరణాలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుణ్ణి బట్టి ఉత్సాహధ్వని చేయుడి. తీశారు అందరూ? 81వ అధ్యాయము కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము. బలమయ్యున్న దేవునికి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినముగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. ఇది ఇజ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. చాలు నాన్న, ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు ఒక తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము ఈ 4 చరణముల ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన. అయ్యా, చదువుకున్న లేఖన భాగములను తండ్రి ప్రభువా, ఆ లేఖన భాగాల్లో ఉన్న విలువైన అర్థములను మాకు బయలుపరచండి. నీ చట్టము ఏమై ఉన్నదో తండ్రి మాకు తెలియపరచండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కట్టడ ఏదై ఉన్నదో మాకు తెలియపరచండి దేవా, నీకు స్తోత్రాలు. మేము అల్పులము, దీనులము, బలహీనులము, అజ్ఞానులము. అయా, మీరు మా పక్షమున ఉండండి, మా నోటిని ముట్టండి, మీ మాట నా నోట ఉంచండి. దీనుడనైన నన్ను నీ సిలువు చాటును మరుగుపరుచుకొని అయా, ఈ మందిర ఆవరణమును మీరు స్వాధీనపరుచుకొని మీ గంభీరమైన స్వరమును మా నోట ఉంచి నీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుణ్ణి బట్టి ఉత్సాహధ్వని చేయుడి. మనం ఎలా చేయాలంటే దేవుని సన్నిధిలో మౌనంగా ప్రార్థించటం కాదు, మౌనంగా మనలో మనం. మా వాళ్ళు ప్రార్థన చేయమంటే అప్పుడప్పుడు అంటారు, చేస్తారు లోపల బాగానే చేస్తారు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తారు, కొంచెం పెద్దగా చేయండి అని అంటే దేవుడు పెద్దగా చేస్తే నువ్వు వింటావు, లోపల చేస్తే దేవుడు వింటాడు. ఇప్పుడు దేవుడు వినాలా నువ్వు వినాలా అంటారు. ఇక్కడ అంటున్నాడు, బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయాలంట. ప్రార్థించటంలో ఆనందాన్ని వెతుక్కోవాలి, దేవుణ్ణి స్తుతించటంలో ఆనందాన్ని వెతుక్కోవాలి. ఏదేమైనప్పటికీ మేము అలాంటి స్థితిలో మేము కూడా చాలా కాలం గడిపాం. పైకి ప్రార్థన చేయలేని స్థితిలో చాలా కాలం ఉన్నాం. లోపల భక్తి ఉండేది కానీ పైకి ప్రార్థన చేయాలన్నా, పైకి పాటలు పాడాలన్నా సిగ్గుగాను ఏదో బిడింగా అనిపించేది. లోపల దేవుడు అంటే భయమే కానీ సిగ్గేసేది. ఇప్పుడు అదే స్థితి వాళ్ళు ఉన్నారు. ఏదో ఒకరోజు దేవుడు ఒక తవ్వుతూ వస్తాడు, బయటకు ముందుకు వస్తాడు, మాకులాగా, అది వేరే విషయం. బలమైన దేవునికి ఆనందంగా ఆయనను స్తుతించడానికి కానీ ఆయనను ప్రార్థించడానికి కానీ ఆ ఆనందాన్ని వెతుక్కోవాలంట. యాకోబు దేవుణ్ణి బట్టి ఉత్సాహధ్వని చేయుడి. యాకోబు ఎవరండి? యాకోబు నా మోసగాడు. తండ్రిని మోసం చేశాడు, మామని మోసం చేశాడు, అన్నయ్యను మోసం చేశాడు. మన దేవుడు ఎలాంటి వాడంట? మోసం చేసిన వాడిని ఈ లోకం అంతా వెలిగించేమో, అరే వాడు మోసగాడురా, వాడి దగ్గర రానివద్దు, అరే వాడు దొంగరా, వాడి దగ్గర రానివద్దు అని లోకంలో ఉన్న మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు అందరూ వెలిగించేమో మనని. అంటే వాడు పరిశుద్ధులని కాదు కానీ మనలో ఉన్న చిన్న తప్పిదాన్ని పట్టుకుని లోకంలో ఉన్నవాళ్ళు వెలియచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు వెలివేయబడిన వాడవైతే
నేను నీ దేవుడిని, నేను నీ దేవుడిని అంటున్నాడు ఆయన. యాకోబు దేవుడు అని ఎందుకు అంటున్నాడంటే, అబ్రహాము దేవుడు అంటాడు, ఇస్సాకు దేవుడు అంటాడు, యాకోబు దేవుడు అంటాడు. ఎందుకు ఈ మాట చెప్తాడంటే ఆయన విశ్వాసులకు దేవుడే, వెలివేయబడిన వారికి దేవుడే, కృంగిపోయిన వారికి దేవుడే ఉన్నాడు. వాళ్ళు ఏం చేయాలంట? ఉత్సాహగానము చేయాలంట. అయ్యో, లోకము నన్ను వెలివేసింది కదా, లోకము నన్ను నిందిస్తుంది కదా, కృంగతీస్తుంది కదా అని ఉత్సాహగానం చేయాలంటే ఎలాంటి స్థితిలో గానం చేయాలి? కింద వచనాల్లో ఉంటుంది, అమావాస్య నాడు కొమ్మువుదుడి. కొమ్మువుదుడి అంటే ప్రార్థన చేయటం. కొమ్మువుదటం అంటే ఏంటి? ప్రార్థన చేయటం, ఆయనను స్తుతించటం, ఆయనను పాటల ద్వారా ఆయన నామాన్ని కీర్తించటం కొమ్ము ఊదటం అంటే. అమావాస్య నాడు అమావాస్య అంటే ఏంటి? చిమ్మ చీకటి అమావాస్య. కొన్ని డెనామినేషన్లు ఇప్పటికీ అమావాస్య రోజున ప్రార్థనా కూడికలు పెడతారు. ఏంటయ్యా ఇవాళ ఏంటయ్యా కూడికి పెడతారంటే, అమావాస్య రోజున కొమ్ము ఊదుడి అని ఈ ఒక వాక్యాన్ని చెప్తారు, చూపిస్తారు వాళ్ళు. కానీ అమావాస్య నాడు కొమ్ము ఊదటం అంటే చిమ్మ చీకట, మనం ఎటు వెళ్ళాలో దారి తెలియని స్థితిలో ఉన్నప్పుడు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మనం ఉన్నప్పుడు, చీకట్లో మనం ఏం చేస్తామండి? ఏమీ చేయలేం. ఏ పనైనా చేయాలంటే వెలుగు కావాలి మనకి. కనీసం బైబిల్ చదవాలంటే వెలుగు కావాలి, భోజనం తినాలంటే. ఇదివరకు పాత రోజుల్లో మీరు తెలిసేలో భోజనం తినిచ్చేవాళ్ళు కాదు, కరెంట్ వచ్చేదాకా ఆగమనేవాళ్ళు. ఎందుకమ్మా? నా ప్లేట్ ఎక్కడుందో నాకు తెలుసు, నా నోరు ఎక్కడుందో నాకు తెలుసు, నా చెయ్యి నా చేతిలోనే ఉంది కదా. ఏమనేవాళ్ళరా? ఏదో సాగు చెప్పేవాళ్ళు. భోజనం కూడా చేయనిచ్చేవాళ్ళు కదా వాళ్ళ చీకట్లో కరెంట్ పోతే. ఆయన అంటున్నాడు, భోజనం చేయకపోయినా పర్లా, నువ్వు ఎట్టి వెళ్ళకపోయినా పర్లా, నీకు ఎలాంటి సమస్య ఉన్నా పర్వాలా, నీకు ఎలాంటి రోగం ఉన్నా పర్లా, నీకు రోగం ఉంటే భోజనం మానేయి, ఇబ్బంది లేదు, కానీ ప్రార్థించు అంటున్నాడు. ప్రార్థించటం మానద్దంట. రోగం ఉంది కదా అని మందిరానికి మానేసి పడుకోవడం అది మంచిది కాదు. పని లేదు కదా, ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా అని మందిరానికి మానేయటం అది మంచిది కదంట. ఎందుకంటే నీకు పని ఉన్నా లేకపోయినా, అనారోగ్యంగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు మనకిచ్చిన కట్టడి కింద రాసింది అది నేను చెప్తున్న మాట కదా అది. ఇది ఇజ్రాయేలీల కట్టడి. 4వ వచనం, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. శ్రమల్లో దేవుణ్ణి ప్రార్థించే అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. అసలు ఎందుకండి దేవుని బిడ్డలుగా దేవుడు ఎందుకు శ్రమలు ఇస్తాడు? ఆయనకి ఏమన్నా సరదానా? మనం శ్రమల పాలవుతుంటే, కష్టాల పాలవుతుంటే, చుట్టూ చెమ్మ చీకట్లో మనం నిలవబడి ఇబ్బందులు పడుతూ ఉంటే ఆయనకేమో సంబరం కాదు, సంతోషం కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థనలో నిన్ను బలపరచటానికి, కొన్ని పరిస్థితులు, ఒంటరిగా పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తుంట. కొన్ని పరిస్థితులు చీకట్లో కూడా నడవలసి వస్తుంట. అయ్యో చీకటిగా ఉంది కదా, నేనేమి చేయలేనని మనం కృంగిపోకుండా, అయ్యో ఒంటరిగా ఉన్నానే, నన్ను అందరూ విడిచిపెట్టేశారే, నేను ఇప్పుడు ఏం చేయాలి అని మనం బలహీనపరచుకోకుండా ఆయన అంటున్నాడు, అమావాస్య నాడు కొమ్మువుదుడి అంటే ప్రార్థన చేయుడి, గంభీర స్వరముతో ఆయన సన్నిధిలో కూడి ఆయనను స్తుతించుడి. ఇది ఇజ్రాయేలీలకు ఇచ్చిన కట్టడ, యాకోబు దేవునికి చట్టం. ఇది ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలికి దేవుడు ఇచ్చిన చట్టము, కట్టడ. ఈ కట్టడని మనం మితిమీరుగా, హద్దు మీరేవారిగా మనం ఉండకూడదని కీర్తనకాడు ఈ వాక్యం ద్వారా మనం చెప్తూ ఉన్నాడు. నిజానికి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత వెనక ఫరో తరుముతూ ఉన్నాడు, ముందు ఎర్ర సముద్రం. ఇప్పుడు ఎటు వెళ్ళాలి వాళ్ళు?
అమ్మా, వెనక్కి వెళ్తే వాడు పట్టుకుని వెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి బానిసలు చేస్తాడు. ముందుకు వెళ్తే సముద్రంలో దూకి చేస్తాం. ఎటు వెళ్ళినా చావు తప్పదు. ఒక విధంగా చెప్పాలంటే ముందు కన్నా వెనకే కొద్దిగా బెటరు. ముందుకెళ్ళి సముద్రంలో దూకి చచ్చే కంటే కూడా వెనక వెళ్ళి ఏదో ఒకటి పని చేసుకుని బ్రతకడం బెటరు అని ఆ రోజు వాళ్ళు అనుకుంటే వాళ్ళ జీవితంలో ఎన్నటికీ వాళ్ళకున్న పరిస్థితుల నుంచి తప్పించబడేవారు కాదు. వాళ్ళు ఒకటే అనుకున్నారు, సముద్రములో దూకి చావటానికైనా సిద్ధం. ఎందుకంటే దేవుడు చూపిన మార్గం కాబట్టి అది. దీంట్లో చావనైనా చేస్తాం, కానీ శత్రువుకు మేము దొరకడానికి వీల్లేదనే బలమైన విశ్వాసం అని చూసారా, అది వాళ్ళని ఈ దగ్గర నుంచి అదర్ నడిపించింది. సముద్రాన్ని 2 పాయలుగా చీల్చింది. ఆ బలమైన విశ్వాసము, బలమైన నమ్మకము వాళ్ళ జీవితాల్లో లేకపోతే మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అర్థం కాని రోగాలు వచ్చినప్పుడు నిజానికి ఆవిడికి ఏ బలహీనతో మాకు అర్థం కావట్లా. అన్ని టెస్టులు చేయించాం కానీ బలహీనత పర్లేదు, ఇప్పుడు ఒకే సెట్ అయింది, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి బలాన్ని పొందుకుంది. నేను అదే అంట, దేవుడు మనకిచ్చిన మార్గము అది ముళ్ళబాటైనా సముద్రమైనా దానిలో వెళ్ళటం మనం విశ్వాసములో కొనసాగితే అదే మనకు మార్గం. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు అమ్మో ఈ సముద్రం అనుకుంటే వాళ్ళ బ్రతుకులు అక్కడే ఉండిపోయాయి. సముద్రమైనా పర్వాలా, ఇది దేవుని చూపిన మార్గం, అవసరమైతే ఇందులో నేను చావటానికి కూడా నేను వెనకాడను అనే ఒక బలమైన నిర్ణయం తీసుకోబట్టి ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఆ 2 సముద్రాన్ని దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. ఇద్దరి నుంచి అదర్ నడిపిన తర్వాత వదిలేశాడా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి అమ్మా అని, మీరెన్నటన్నటికీ మిమ్మలను తరుముతున్న శత్రువు మరెన్నటన్నటికీ మీ దరిదాపులకు రాకుండా, మీరెన్నటన్నటికీ వారు మిమ్మలను తరమకుండా ఎర్ర సముద్రంలో ముంచి వేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఎందుకంటే అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. మనం ఏం చేయాల్సింది ఏంటంటే, శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆర్థికపరమైన సమస్యల్లో ఉన్నప్పుడు, చిమ్మ చీకటిగా ఉన్నప్పుడు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ప్రార్థించటం, దేవుని మీద ఆధారపడటం మనం అలవాటు చేసుకోవాలి. అది ఇజ్రాయేలీయులకి ఇచ్చిన కట్టడ. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. ఈ చట్టాన్ని కట్టడని ఇదే ఒక క్రైస్తవుని వాగ్దాన భూమికి నడిపించేది. మొదటిగా. రెండవదిగా పౌలు శీలలకు కూడా ఒక సమస్య వచ్చింది. అపోస్తల కార్యాల గ్రంథము ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 25 చదువుకుందామా. అయితే చదవండి అన్న. అది 16వ అధ్యాయము 25వ వచనము. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకుపోయాను. హల్లెలూయా. పౌలు శీలను తీసుకువెళ్ళి రోమా సామ్రాజ్యం చెరసాల్లో పెట్టింది. ఎందుకు చెరసాల్లో పెట్టిందండి? వీళ్ళని దొంగతనం చేస్తున్నారనా, లేకపోతే పక్కింటోడి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారనా, అన్యాయంగా బ్రతుకుతున్నారనే కాదు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నారని.
దేవుని సువార్తను ప్రకటిస్తున్నారని వీళ్ళని తీసుకువెళ్ళి చెరసాల్లో వేసి బట్టలు కూడా తీసుకొట్టారంటండి. పిచ్చకొడు కొట్టారు. వాళ్ళ కాళ్ళ నిండా దెబ్బలు, చేతుల నిండా గాయాలు. ఇన్ని గాయాలు చూసి వాళ్ళు నిజమైతే అనుకోవాలి, ఏంటయ్యా మాకు ఈ కర్మ, మేము చేసిన నేరం ఏంటి, ఏం తప్పిదం చేసావని మమ్మల్ని లోపలేసి వాళ్ళతో కొట్టిస్తున్నావు నువ్వు, మేము చేస్తున్న తప్పిదం ఏమిటి అని దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేయలా. ఒక పక్క ఒళ్ళంతా కందిపోయి ఉంది, బొబ్బల కట్టి ఉంది, గాయాలయ్యి ఉన్నాయంట పౌలు శీలలకి. ఆ సైనికులు కొట్టిన దెబ్బలకి, ఆ దెబ్బల్లో కూడా దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించారంట, దేవుణ్ణి ప్రార్థించటం ప్రారంభించారంట. అవి ఎలా ఆ పక్కనున్న ఖైదీలు వింటున్నారంట. అంటే వీళ్ళు ఎలా పాడుతున్నారు, వీళ్ళు నెమ్మదిగా నోట్లో ప్రార్థన చేస్తున్నారా? హల్లెలూయా హల్లెలూయా. ఏడుస్తా ప్రార్థన చేస్తున్నారా? అయ్యో ఏమిటి కర్మ మాకు దేవా అని ఏడుస్తా ప్రార్థన చేయట్లా, ఏడుస్తా పాటలు పాటలా, నోట్లో కొనుక్కోట్లా. ఒకవేళ గట్టిగా పాడితే ఇంకా కొడతారేమోనని. అసలు వీళ్ళని కొడుతున్నదే దేవుని సువార్త ప్రకటిస్తున్నారని, దేవుని పరిచర్య చేస్తారని కొడుతున్నారు. వీళ్ళు లోపలేసి నాకు ఏం చేయాలి, ఏం చేయాలమ్మా? ఊరు బాబురి అసలు నువ్వు ఇప్పుడు మన పిల్లోడు ఉన్నప్పుడు, అరే నువ్వు బయటికి వెళ్ళి బట్టలన్నీ పాడు చేసుకుని వాళ్ళతో ఆడుతున్నామని మనం కొడుతున్నాం అనుకోండి, వాడు ఆపేయాలి. అమ్మో వెళ్తే మా అమ్మ కొడద్దని ఆపుతాడు. వాడు వెళ్ళి మళ్ళీ ఆడుతున్నాడంటే డబల్ పడతాయి. అయినా కూడా ఇక్కడ వీళ్ళు ఏమిటంటే అదే అంటున్నాడు, దేవుడు అమావాస్య రోజు బోరవుదుడి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. వ్యాధి బాధల గుండా వెళ్తున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం అలవాటు చేసుకోవాలి, దేవుణ్ణి ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. ఇది యాకోబు దేవుడు చట్టం అంట. వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు. అకస్మాత్తుగా ఏమొచ్చింది, పెద్ద భూకంపం వచ్చిందంట. ఈ ప్రపంచంలో ఎక్కడ భూకంపం వచ్చినా నాశనమే జరుగుద్ది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అన్నీ నష్టమే జరుగుద్ది. కానీ ఈ భూకంపం ఆశీర్వాదాలు వచ్చినాయంట. ఏమని? ఏ బంధకాల చేత బంధింపబడిన అన్నారు వాళ్ళని, వాళ్ళ యొక్క సంఖ్యలు విడిపోవటం, చెరసాలు పునాదులు వణికిని అంట, అదిరిని అంట. మనం చూడడం అక్కడ ఉన్నమాట. నేను అనుకుంటాను, అసలు భూకంపం ఆ టైంలో భూకంపం రావడానికి గల కారణం ఏంటి? వీళ్ళు ప్రార్థించినప్పుడు. అంటే ఎంత గంభీరంగా ప్రార్థించుంటారో వీళ్ళు, ఎంత బలంగా దేవుడిని పాటలు పాడింటారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వీళ్ళు మనం పాటలు పాడితే భూమి అదురుద్దా, భూకంపం వస్తుందంటారా? విశ్వాసంతో చేస్తాం. నేను అనుకుంటాను, మనం కూడా అప్పుడప్పుడు పాటలు పాడినప్పుడు కొన్నిసార్లు ఇలా అంటాం, తలకాయ ఊపుతాం, కొన్నిసార్లు చప్పట్లు కొడతాం. ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఒక్కొక్కరు కాళ్ళు ఊపుతారు. పాట బాగా నచ్చిన పాట అయితే కాళ్ళు ఊపుతాం, చేతులు ఊపుతాం, మెడకాయ ఊపుతాం, రకరకాలుగా మనం ఊపుతూ ఉంటాం కదా. అట్లాగే మనం ఎప్పుడైతే ఉత్సాహంతో దేవుణ్ణి పాటల ద్వారా స్తుతిస్తామో, ఆయన అంటాడంటే అప్పుడు ఆకాశం ఆయన సింహాసనం కదా, భూమి ఆయన పాదపీఠం కదా, మనం వేసే తాళానికి, మనం కొట్టే చప్పట్లకి, మన గంభీర స్వరానికి ఆయన అంటాడంట, ఒకవేళ కాళ్ళు ఇలా అని అంటాడు. ఆయన పాదపీఠమైన భూమి అదిరుంటుంది. నేను అనుకోవటం, ఆయన పాదపీఠమైన భూమి అదిరుంటుంది. అందుకనే అందాక మొట్టమొదటి వచనాలు అంటాడు, గంభీరముగా దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. మనం గంభీరంగా దేవుణ్ణి స్తుతించటం నేర్చుకోవాలి, గంభీరంగా దేవుణ్ణి ప్రార్థించటం నేర్చుకోవాలి మనం. ఎందుకంటే అది ఆయనకి ఇష్టం. నోట్లో పాటలు పాడుకుంటే మనం పాడే పాటలో
అంటే మనం సిగ్గుపడుతున్నామనే విషయం కూడా ఆయన తెలుసుగా. అరే నువ్వు నన్ను పాడటానికి, నన్ను కీర్తించడానికి, నన్ను ప్రార్థన చేయడానికి నువ్వు సిగ్గుపడితే నేను నీకు ఏ కార్యాలు చేయాలి అని ఆయన అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? నేను కూడా నీకు కనిపించిన ఆశీర్వాదాలు నేను ఇస్తాలే. నువ్వు కనిపించకుండా ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, కనిపించకుండా నన్ను ఆరాధిస్తున్నావు కాబట్టి, నీకు నువ్వే లోపల ఆరాధిస్తున్నావు కాబట్టి నేను కూడా నీకు లోపలే నిన్ను దీవిస్తా. నువ్వు బాహ్యమైన ఆశీర్వాదాలు అడుగుతున్నావు కదా, అవేవి నేను నీకు ఇవ్వను సుమా. నీకు కనిపించనివే, నాకు కనిపించేవి నీకు కనిపించిన ఆశీర్వాదాలు. ఇప్పుడు దేవుడికి కనిపించే ఆశీర్వాదాలు, మనకు కనిపించిన ఆశీర్వాదాలు ఇంకేమైనా ఉందా? మన విశ్వాసంలో మనం ముందుకు కొనసాగలమా? మన భక్తిలో మనం ముందుకు కొనసాగలమా? పొరపాటు కొనసాగలేము. ఇప్పుడు ఒక సమస్య గురించి మనం ప్రార్థన చేస్తున్నామంటే ఖచ్చితంగా దానికి జవాబు వస్తుందని విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. ఎన్నో జవాబులు మనకి ఇచ్చాడు దేవుడు కూడా. ఎన్నో జవాబులు ఇవ్వబట్టే మనం ఈరోజు ఇన్ని సంఘాలు కట్టగలిగారు, ఇంతమంది విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్నారు, ఇంతమంది అన్యులు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడుగా మన మధ్య ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు కాబట్టి. అలా కాకుండా మనం నోట్లో ప్రార్థించడం, నోట్లో పాటలు పాడుకోవటం, లోపల ఉంటే సర్లేరా బాబు, నువ్వు ఎవరికి ఏదైనా కనిపించకుండా నువ్వు అన్నీ చేస్తున్నావు కాబట్టి నేను కూడా నీకు ఏమి కనిపించకుండా ఆశీర్వదిస్తా. సుమా నీకు కూడా కనపడస్తామా? నువ్వు కూడా కనపడాలని ఆశించుకో. నీకు కూడా కనిపిస్తుంది, అది నాకు కనపడద్దే, నేను నీకు దీవిస్తా, నేను ఆశీర్వదిస్తా, ఆమెను అంటాడు ఆయన. ఇదేంటి ప్రభువా, ఇది ఎక్కడ ఘోరంగా మాట్లాడుతున్నావు, ఇట్లా మాట్లాడితే నా భక్తిలో నేను ఎలా కొనసాగాలి ప్రభువా? అందుకంటున్నాడు మరొకసారి. ఈ యొక్క భూకంపం ఏం చేసిందంటే, ఈ యొక్క భూకంపం దేవుడు, అందుకంటున్నా నేను, దేవుడు ఒక మనిషిని చీకటి గుండా, కష్టాల గుండా, శ్రమల గుండా నడిపిస్తున్నాడు అంటే అక్కడ ఏదో ఒక బలమైన కారణం జరిగి ఉండాలని అర్థం. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఒకటి అక్కడ జరుగుతుంది అని మనం విశ్వసించాలి. నిజానికి పౌలు శీలలు లోపలేసి బంధించినప్పుడు, వాళ్ళని కొట్టినప్పుడు, వీళ్ళు స్తుతించినప్పుడు అక్కడ ఒక రక్షణ కార్యం జరిగింది. చెరసాల నాయకుడు రక్షణ పొందాడు. ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ఏం జరుగుద్ది? విందు జరుగుద్దంట. అది ఎవరి నామానికి మహిమ? దేవుడి నామానికి మహిమ. ఈ మహిమ ఎవరి ద్వారా వచ్చింది? పౌలు శీలల ద్వారా. ఎలా వచ్చింది? దెబ్బలు తినడం ద్వారా, ప్రార్థించడం ద్వారా వచ్చింది, దెబ్బలు తినడం ద్వారా వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే సమస్యల్లో, దెబ్బల్లో కూడా దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా వాళ్ళ విశ్వాసం. సంతోషంగా ఉన్నప్పుడు ఎవడన్నా ప్రార్థిస్తాడు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి ప్రతి క్రైస్తవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు, ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగిస్తాడు. అది మన జీవితాల్లో అలవర్చుకోవాలి. మొదటిగా మళ్ళీ ఒక్కొక్కసారి అదే కీర్తనల గ్రంథము 81వ అధ్యాయానికి మనం వెళదాం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 4వ వచనం. కట్టడా చట్టము, ఇది ఇశ్రాయేలీయుల కట్టడ, యాకోబు దేవుడు నిర్మించిన చట్టం. పై వచనాలు ఒకసారి చూస్తే అమావాస్య నాడు మనం ఏం చేయాలో అందులో ఉంది. కింద అంటాడు, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కూడా మనం చేయవలసింది ఏంటంటే కొమ్ము ఊదుడి. పున్నమి దేనికి సాదృశ్యం? నిండు పున్నమి దేనికి సాదృశ్యం? ఆశీర్వాదానికి సాదృశ్యం, దేవుని వెలుగుకి సాదృశ్యం. అవునా? ఇందాక మనం శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు
ప్రార్థించండి అంటున్నాడు గంభీరంగా. ఇప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు మన అవసరతలు తీరుస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇంకా దేవునికి దగ్గర అవ్వాలంట, ఇంకా దేవుణ్ణి ప్రార్థించడం అలవాటు చేసుకోవాలంట. ఇప్పుడు సహజంగా అసలు నేను అనుకుంటాను, కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి దూరం అవుతారు. ఏంటి భక్తో ఏమోనండి, ఎంత ప్రార్థించినా ఎంత చేసినా మనకి మన సమస్యలు మనకి వేడట్లేదు అనే ఒక నిరుత్సాహం కలుగుద్దంట. సర్లే వీళ్ళు ఏడుతున్నారు కదా అని చెప్పేసి దేవుడు ఆశీర్వదించిన తర్వాత, ఇవాళ చిన్న పని ఉంది కదా, ఈరోజు డుమ్మా కొడదాంలే, లేటుగా వెళ్తే ఏమవుద్ది. ఎందుకంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్తకే మానవుడు యొక్క ఆలోచన అర్థం కాల. ఇక్కడ అంటున్నాడు ఈయన కీర్తనకాడు, అయ్యా మీరు సంతోషంగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించడం అలవాటు చేసుకోవాలంట, ఆశీర్వదించినప్పుడు. అది హోషేయ గ్రంథం ఒకసారి చూద్దాం. అది నేనంటాం కాదు, ఎందుకంటే హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం ఒక మాట ఉంటుంది కదా. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము ఒక మాట ఉంటుంది. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం, తమకు కలిమి కొలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, తమకు కలిగిన కలిమి కొలది, నిజానికి దేవుడు మన ఆశీర్వదిస్తున్నప్పుడు, దేవుడు మన హెచ్చిస్తున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇంకా దేవునికి దగ్గరగా జీవించడం అలవాటు చేసుకోవాలి. ఇంకా దేవుని పాదాలు పట్టుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. మనం దేవునికి దగ్గర అవడం అలవాటు చేసుకోవాలి. కానీ కలిగిన దాన్ని మనం అతిశయపడి దేవుని నిర్లక్ష్యం చేసిన, మన ప్రార్థనా జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేసిన దేవుడు ఏమంటున్నాడు, వారికి కలిగిన ఘనతను నీచ స్థితికి మార్చెదను అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన చట్టం ఏమిటంటే, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే మనం ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ప్రార్థించటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవుని సన్నిధిలో కొనసాగటం, ఆనందంగా గంభీరంగా ఆయన ప్రార్థించే అనుభవంలో మనం ఉండాలి. మన సమస్యలు, మనకున్న పరిస్థితులు ఎప్పుడు కూడా అది సంతోషకరమైనదా దుఃఖకరమైన ఏదైనా సరే, ఏ పరిస్థితి కూడా దేవుడి నుంచి మనను వేరుపరచడానికి వీల్లేదు. ఎందుకంటే ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం ఆయన. ఒకవేళ చిమ్మ చీకటి గుండా వెళ్తున్నాం, సమస్యలు గుండా వెళ్తున్నాం, అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నాం అంటే దానికి కూడా కారణం ఆయనే. ఎందుకంటే మన బలహీనత వలన దేవుడు మన జీవితాల్లో ఒక అద్భుతం చేయబోతున్నాడు, ఒక ఆశ్చర్యకరమైన కార్యము చేయబోతున్నాడు. దానిని బట్టి ఆయన నామము ఎరగని ఒక కుటుంబం రక్షణలోకి నడవబోతుంది అనే విశ్వాసముతో మనకున్న పరిస్థితుల్లో మనం గంభీరముగా దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ప్రార్థించడం ఎప్పుడైతే మన భక్తిలో మనం నేర్చుకుంటామో, మన భక్తిని కొనసాగిస్తామో, అప్పుడు సమస్త చీకటి నుంచి, సమస్త పరిస్థితుల నుంచి, ఎలాంటి పరిస్థితి అయినా, చెమ్మ చీకటిగా ఉన్న పరిస్థితి అయినా, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి అయినా, అయ్యో నాకున్న బలహీనత, నాకున్న రోగాన్ని ఎవడు స్వస్థపరుస్తాడు? ఊరంతా తిరిగేశాం, ఏ ఒక్కడ వల్ల కాల. ఆఖరికి ఏమైంది? దేవుని యొక్క వస్త్రపు చెంగు ముడితే ఆమె రక్తధార కట్టబడింది అన్నట్టుగా ఆమెకున్న విశ్వాసము. ఎందుకంటే ఆవిడ నోట ఈ నోట విని వెళ్ళి విందే. నిజంగా ఆవిడ క్రైస్తవురాలు కాదు,
దేవుడిలో సన్నిధిలో కొనసాగింది స్త్రీ కాదు, దేవుని వెంబడించింది కాదు, ఆవిడ రక్షణ భాగ్యం కూడా, రక్షణ అనుభవం కూడా ఏమీ లేదు. ఆ నోట ఈ నోట విన్న స్త్రీకే అంత ఉంటే మరి మన పరిస్థితి ఏంటి? దేవుని సొత్తు మనం, దేవుని రక్తము చేత కడగబడిన వారం మనం, దేవుని చేత ఏర్పరచబడిన వారం మనం, దేవుని చేత ఎన్నుకోబడిన వారం. మన పరిస్థితి ఏంటి? ఆయన సన్నిధి గాలి తగిలితే, ఆయన సన్నిధి గాలి తగిలితే మనకు స్వస్థపరుస్తాం. ఆయన ముఖకాంతి చేత మనకి ఉన్న మార్గములు సరళము చేయబడతాయంట. ముఖకాంతి చేత చేయాలంటే మనం ఏం చేయాలంటే స్తుతించడం అలవాటు చేసుకోవాలి. ఏ పరిస్థితిలో ఉన్న అమావాస్య నాడు కొమ్మువుదడి, పున్నమి నాడు కొమ్మువుదడి. ఇది ఇజ్రాయేలు ప్రజలకిచ్చిన కట్టడ, యాకోబు దేవుని యొక్క చట్టం. మన దేవుడు మనకిచ్చిన చట్టం ఏమిటంటే మన పరిస్థితులను చూసి మనం నిస్సహాయ స్థితికి, బలహీనమైన స్థితికి పడిపోకుండా బలాన్ని పొందుకోవాలి. ఈ స్థితిలో నేను దేవుణ్ణి మరీ ఎక్కువగా ప్రార్థించాలి, మరీ ఎక్కువగా ఆరాధించాలి. గంభీరంగా ప్రార్థించినప్పుడు ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మనకి విడిపించి ఆయన వెలుగు మార్గములను, ఆయన యొక్క ముఖకాంతిని మన మీద, మన కుటుంబాల మీద, మన సంఘాల మీద ప్రకాశింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్.